पति ब्रह्मचारी। ఎంత పెద్ద భవనం కదమ్మా. ఇందులో తప్పకుండా ఒక రాజకుమారే ఉండుంటది. ఎంత అదృష్టమైన జాతకం కదా తంది. ఈషా, ఈషా, అమ్మా, ఈషా, ఈషా, అమ్మా, ఈషా. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? దగ్గరికి రా అమ్మా. నీ ఈషా ఇక్కడే ఉన్నానమ్మా. ఎక్కడ దాక్కున్నావు అమ్మా? అమ్మా, అమ్మా, మా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? దగ్గరికి రా అమ్మా. రామ 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 గోకుల్ పాన్ మసాలా. రామ 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 రామ. నమస్కారం అమ్మమ్మ గారు. ఈ కొబ్బరికాయలు పూజారి గారు అడిగారు, పూజ కోసం ఇక్కడ పెట్టేనా? ఇది తద్దినమే. గణపతి హోమమో నవగ్రహ పూజో కాదు. అక్కడ పెట్టి వెళ్ళు. రామ 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 రామ. నమస్కారం అమ్మగారు. చల్లగా ఉండు బాబు. నువ్వు పేరు ప్రఖ్యాతులతో సుఖంగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అమ్మమ్మ గారు, నన్ను కూడా ఆశీర్వదించండి. రామ 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 రామ. నీకు దైవానుగ్రహం ఎలాగూ ఉంది నాన్న. ఎవరికైతే నా గోకుల ఆశీర్వాదం ఉందో ఇంకా వేరే వాళ్ళ ఆశీర్వాదాలతో పనే ఉంది నాయన. రామ 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 రామ. శివయ్య, ఈశ్వర, ఈశా అమ్మకి మనశ్శాంతినివ్వు. రామ 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 రామ. ఇవాళ మళ్ళీ దిండి తడిచిందే. నా బుట్ట బొమ్మ నిద్రలేచిందా? గుడ్ మార్నింగ్ నానా. ఈ గుర్తులేంటి? సరళ, నాన్నగారు ఏమైంది? చెప్పండి.
ఏంటిది? ఉమ్, చంద్ర, నిషా బాధ్యత నీకు అప్పగించాను, చంద్ర కాదు. సరళ, ఇవాళే, ఇప్పుడే దీనికి శిక్ష పడాలి. మీ అందరిలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. తప్పొప్పుకోవడం అసలు నేర్చుకోనే లేదు. ముఖ్యంగా మీరు నేర్చుకోలేదు సర్లా ఆంటీ. మీరు వీళ్ళందరికీ హెడ్ కదా, అప్పుడు పనిష్మెంట్ కూడా మీకే రావాలి. నేను మిమ్మల్ని ఈ రోజు నుండి 4 రోజులకి సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈ 4 రోజుల జీతం కూడా దొరకదు మీకు. కానీ నేను చెప్పేది నాతో ఏంటంటే- వాదనకు దిగితే పనిష్మెంట్ డబుల్ అయిపోతుంది. ఇలా ఎందుకు నుంచోనున్నారు? వెళ్ళండి. సర్లా ఒక పని మనిషి, కానీ నువ్వు అసలు బాధ్యత లేకుండా కనీసం ఏం జరుగుతుందో నీకైనా తెలియాలి కదా. అయ్యయ్యో అన్నయ్య, నా ముద్దులకే బంగారు వదనని ఎందుకు అలా తిడుతున్నావు? ఇలా చూడు కోడలా, తనకేమన్నా క్రీమ్ పొయ్యి. అలాగే మావి గారు. ఈ డబ్బులు మీరు సర్లాంటికి ఇచ్చేస్తారా? ఏం చేయను, నాన్న కఠినమైన శిక్ష నుంచి తప్పించడానికి ఈ చిన్న శిక్ష వేయాల్సి వచ్చింది. అసలే తనకి మోకాలు నొప్పి ఉంది. 4 రోజులు కాస్త రెస్ట్ తీసుకుంటే సరైపోతుంది. నీలాంటి మంచి మనసు భగవంతుడు అందరికిస్తే బాగుంటుంది. కొంచెం కూడా మర్యాద అనేదే లేదు. పెద్ద టార్చర్ కింద తయారయ్యారు. పిల్లల్ని చూసుకునే బాధ్యతే లేకపోతే ఈ ఉద్యోగాన్ని మొహాన పారేసి ఊరికెళ్ళిపోయేదాన్ని. నన్ను ఇరికించాలి అని చూసావు కదా. ఇప్పుడు 4 రోజులు విశ్రాంతి తీసుకుంటూ జీతం కూడా లేకుండా భజన చేసుకునుండు. భజన చేసుకుని ఏంటే, నువ్వే ఆ నెమలికిని దిండు కింద పెట్టావా ఏంటి? ఈసారికి వాళ్ళు చెప్పింది విన్నాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. సరళ పిన్ని, దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేనే పాపం ఎరుగను. నాకు తెలుసు సరళ పిన్ని, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో తీసుకోండి, మీ దగ్గర ఉంచుకోండి, మీకు అవసరం అవుతుంది. లేదు, నాకొద్దు. వద్దనకండి, తీసుకోండి. ఓరి భగవంతుడా, ఇటు చూస్తే ఇలా, అటు చూస్తే అలాంటిది. బుట్ట బొమ్మ. హ్మ్. దీని నాన్న దీన్ని తలకెక్కించుకొని ఆడుతున్నాడు. పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అప్పుడు అణిగి తీరాలిగా. భగవంతుడా, నేను చూస్తానుగా ఈవిడి గారిని ఏ రాజకుమారుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడో. ఏంటి బే, నో ఎంట్రీలో ఎంట్రీ ఇస్తున్నావు? నీకే తెలుసు కదా, సూరజ్ అన్న ఉంటున్న ఈ వీధిలో గోకుల్ పాన్ మసాలా తప్ప వేరే ఏమీ అమ్మకూడదని. ఏయ్, వెళ్ళి చెప్పరా నీ సూరజ్ అన్నకే, ఈ రోజు నుంచి ఈ ఏరియా మొత్తం నాదిరా, నాది. ఏరియా కుక్కలుకుంటాయరా కుక్క. కుక్క తెలియక దా ఏరియా వదిలి సింహం గుహ దగ్గరికి వచ్చేసింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మొరగడం ఆపేయాలి. సైలెంట్గా నీ టెంపో తీసుకొని ఏరియా వదిలి పారిపో. సూరజ్ తన శత్రువులకి ఇంకొక అవకాశం ఇచ్చే అలవాటు లేదు.
ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో వెళితే కదా ఇంకో అవకాశం గురించి మాట్లాడడానికి. సూరజ్ తన తాళాన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. దిల్లుంటే రా, వచ్చి తాళం తీసుకువెళ్ళు. వా ఉస్తాద్ వా, నువ్వే నంబర్ 1. अंगद के संग लेने गए सिया, खोज कपी से यह बने उचारो, जीवत ना बची हो. భలే అన్నయ్య, పిచ్చ లేపేశారు. వీళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకున్నావు, నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? అరే అన్నయ్య, ఆడపిల్ల. అయ్యిందిరా బాబోయ్. బ్రహ్మచారిగా ఉండటంలో తప్పులేదు, కానీ ఆడపిల్లతో గొడవ పెట్టుకోనంటే ఎలా? నేను నారిని, నువ్వో బ్రహ్మచారివి. ఇప్పుడు ఈ తాళం తీసుకోవడాన్ని ఎలా ఆపుతావు? నమస్కారం అయ్య గారు. సూరజ్, నీ గొంతు వింటుంటేనే విజయం అనిపిస్తుంది. ఇవాట్ల నుండి ఈ మనోహర్ పాన్ మసాలా ఈ దరిదాపుల్లో ఉండదు. నువ్వు ఉంటే చాలు, గోకుల్ పాన్ మసాలాకి ఎవరు ఏ హాని కలిగించలేరు. అలాగే అయ్య గారు. లక్ష్మీనారాయణోభ్యో నమః స్వాహ. ఓం ఉమామహేశ్వరాభ్యో నమః స్వాహ. ఓం ఇష్టదేవతాభ్యో నమః స్వాహ. స్వాహా. మళ్ళీ తప్పించుకుంటానికి ప్రయత్నించారు, మేము పట్టేసుకున్నాం.
రామ 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 రామ. పండితులు గారు, నేను వెళ్ళాలి. ఏంటిది నిషా? నేను కాకులకి అన్నం పెడుతున్నాను. కాకులు అన్నం తినకపోతే అమ్మ ఆత్మకు ఎలా శాంతి కలుగుతుంది? ఆత్మశాంతి చనిపోయిన వారి కోసం కోరుకుంటారు, కానీ మా అమ్మ బ్రతికే ఉంది. కానీ నాకు చాలా నమ్మకం ఉంది తను ఇక్కడే ఎక్కడో నా కోసం బ్రతికుందని. మీ అమ్మ చచ్చిపోయిందే. మా అందరి పరువు మర్యాదల్ని గంగలో కలిపి పారిపోయింది. ఈ కుటుంబం గౌరవ మర్యాదల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. భగవంతుడు తను చేసిన తప్పుకి శిక్ష విధించాడు. మా మనశ్శాంతిని పాతిపెట్టిన దాని ఆత్మశాంతి కోసం పరువు మర్యాద గల్ల నా కొడుకు పూజ చేస్తున్నాడే. ఇంతకన్నా ఏం కావాలి? దాన్ని మళ్ళీ బ్రతికించాలని చూస్తున్నావు? జాగ్రత్త. దాని గురించి నీ నోటి వెంట ఇంకోసారి విన్నాను అంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. కానీ తను చనిపోయి ఉంటే మరి గుండె చప్పుడు ఎందుకు వినిపిస్తుంది? మా అమ్మ బ్రతికే ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ తప్పించుకోవాలని ప్రయత్నిస్తావు? ఈ గోకులు ప్రజల్ని శాసించేవాడే కాదు, వాళ్ళ తలరాతల్ని కూడా మార్చేస్తాడు. నువ్వు నీ ఇష్ట ప్రకారం బ్రతకును లేవు, చావను లేవు కావేరి. నీ బ్రతుకు నా చేతిలో ఉంది కావేరి. నేనే నీకు భగవంతుణ్ణి. నేనే. భగవంతుడు ఇంత నిర్దయంగా ఉండడు. నాన్నని సంతోషపెట్టడం కోసం ప్రతి సంవత్సరం ఈ రోజు నేను అమ్మకి తద్దినం పెట్టడానికి నేను కూర్చుంటాను. కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను. అప్పుడు నేను మీ ఎదుటే ఉంటాను. మీరు నన్ను కౌగిలించుకుంటారు. నా జీవితాన్ని నాశనం చేసినందుకు సంతోషిస్తున్నావు కదా? కానీ తప్పకుండా ఒకరోజు నా కూతురు నీకు శిక్ష విధించి తీరుతుంది. నువ్వు తన మీద ఎంత ప్రేమ చూపించినా సరే, కానీ ఎన్ని రోజులు నన్ను ఇక్కడ ఖైదీగా ఉంచినా, అదే విధంగా అబద్ధాన్ని నిజం చేయాలని నువ్వెంత ప్రయత్నించినా, ఏదో ఒక రోజు తనకి నిజం తప్పకుండా తెలిసి తీరుతుంది. ఆ రోజు నీతో నాకున్న బంధాన్ని, నాకు వేసిన ఈ సంఖ్యలని తెంచి పోరేస్తాను చూడు. అప్పుడు అందరికీ చెప్తుంది తనమ్మ ఎక్కడికి పారిపోలేదని. తన అమ్మ చరిత్ర గొప్పతనాన్ని తను చెప్తుంది. ఏదో ఒక రోజు ఈ ప్రపంచం అంతటికీ తెలుస్తుంది మా అమ్మ ఏ తప్పు చేయలేదని. నా తల్లి అగ్నిగుండం నుంచి వచ్చిన పవిత్రురాలని. రామ 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 రామ. ఇది భగవంతుడు ఇచ్చే సందేశం, నువ్వు బ్రతికే ఉన్నావని. ఏంటే? నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరుగుతోంది. నా మరిదిని చూసుకోమని ఇంట్లో వదిలేళ్తే నువ్వు ఇక్కడ కూర్చొని నోట్లు లెక్క పెడుతున్నావా? వంట ఎవరు వండుతారే? నీ బాబా? ఓరి దేవుడో,
ఏం చెప్పమంటావు? ఇలాంటి కోడలు దొరుకుతుందని ముందే తెలుసుంటే నా కొడుకు అసలు పెళ్ళే చేసేదాన్ని కాదు. మమ్మీ 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 ఆగండి. అరే వదలండి, చెవుడి చేతికొచ్చేలాగుంది పాపం. పాపమా, వెళ్ళి నీ పని చూసుకోపా. బేబీ అత్తయ్య నిజం చెప్తున్నాను. మీరు తద్దిన ఇంటిలోంచి భోజనం తెస్తారనుకున్నాను. నేను చెప్పేది నిజం అత్తయ్య, నిజంగా. నేను అక్కడి నుంచి భోజనం తీసుకురాపోతే ఏం చేస్తావే? రా, నా మరిదిని పస్తులుంచావుగా, ఇప్పుడు నేను నీకు తిండి పెట్టను. ఎవరు కష్టపడి చెమటోడ్చి సంపాదించి పెట్టే భోజనాన్ని మాత్రమే నేను తింటాను. రక్తపు కూటిని కాదు. అరే వదినా, గోకుల్ పాన్ మసాలా అమ్మి తీసుకొచ్చే డబ్బుతో అన్నం తినడం కంటే నేను విషం తాగి చచ్చిపోతాను. అయ్యో, అలా అంటారేంటి వద్దు వదినా, గారు? మీరు వాళ్లకు మద్దతు పలకండి. వద్దు, మీరు చేయాల్సింది ఒకటే, కుదిరితే వాణ్ణి నా దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళుంచేయండి, అంతే. అరే, ఎందుకు ఇలా బాధ పెడతారు తన్ని? మీకోసం ఎంత కష్టపడి వంట చేశాడు. ఏం ఒరిగిపోతుంది మీరు కళ్ళు మూసుకొని తినేస్తే? ఇక చాలు, ఆపండి వదినా. ఆ పాపపు భోజనాన్ని ఎవరు తింటారో తినండి. దయచేసి నన్ను మాత్రం బలవంత పెట్టకండి. వీడు నా కొడుకు కాదు, నాకు పడిన శిక్ష. ఈ శిక్ష నేను చేసిన పాపాలకు. వాడికి చెప్పేయండి, వాడు నాకేమైనా చేయాలనిపిస్తే నాకు ఏమీ చెయ్యనక్కర్లేదు. దయచేసి వద్దు. సూరజ్, రే సూరజ్, ఏయ్, ఏం చేస్తున్నారా? చదువుకుంటున్న వయసులో ఇలాంటి పనులా? మీ అమ్మా నాన్నలకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆలోచించారా? బయలుదేరండి ఇక్కడి నుంచి, ఇద్దరు వెళ్ళండి. నువ్వు టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి ఈషా. బెస్ట్ ఆఫ్ లక్ నిషా. నేను నాన్న కలల్ని పూర్తి చేయలేకపోయాను, కానీ నువ్వు ఐఏఎస్ అయిపోతే నాన్న నన్ను కూడా క్షమించేస్తారు. ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. నాన్న తలెత్తుకునేటట్టు చేయాలి. కమాన్. గోకుల్ మాట్లాడుతున్నాను మాస్టర్ గారు. ఆ వెనక సీట్లో ఒక పిల్లోడు కూర్చొని ఉన్నాడే. అవును అవును సార్. అతను మంత్రి కొడుకు. అతన్ని పాస్ చేయించే బాధ్యత నేను తీసుకున్నాను. అక్కడ ఏం జరిగినా మీరు అస్సలు పట్టించుకోకూడదు. అలాగేనండి. హలో, ఏమిటి అందరూ అక్కడ చూస్తున్నారు? మీ పని చూసుకోండి, లేకపోతే బయటకు పంపించేస్తాను. ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి కదా. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చోమని చెప్పాను కదా. ఏం జరుగుతోంది ఇక్కడ?
సిగ్గులేదు చీటింగ్ చేయడానికి? ఉండు నీ పని చెప్తాను. సిగ్గు లేదు చీటింగ్ చేయడానికి? ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ఒకరి చీటింగ్కి సహాయపడి ఇంకోరి హక్కుని దోచుకుంటున్నావు నువ్వు. ఎవరో కన్న కళ్ళని నాశనం చేస్తున్నావు. నిద్రలేని కష్టార్జితం అంటే ఏంటో తెలుసా నీకు? ఆ కళల విలువెంతో తెలుసా? అమ్మమ్మ, ఐఏఎస్ ఆఫీసర్ కావడమే నా లక్ష్యం. రాత్రి పగలు చదివితేనే కానీ నేను ఐఏఎస్ ఆఫీసర్ కాలేనమ్మమ్మ. ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా? దేశాన్ని కాపాడడానికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. మీరు చూడండి, నేను తప్పకుండా అవుతాను. శభాష్. నేను చెప్తాను, దేశానికి సేవ చేయడం కోసం ఐఏఎస్ అవుతారు. కానీ చీటింగ్ చేసి ఐఏఎస్ అయ్యేవాడు దేశానికి సేవ చేయడు, చీటింగ్ మాత్రమే చేస్తాడు. కానీ నీలాంటి రౌడీ ఇదంతా అర్థం చేసుకోలేడు. ఇప్పుడే మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదట. నానా, రామ్ 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 రామ్. మీ అమ్మ ఎలాగుందో నువ్వు అలాగే ఉన్నావు. చెప్పవే, అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీ వల్ల నేనే నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల మీ అమ్మ చేసిన ద్రోహం మీ నాన్న గుర్తుకొచ్చిందే. నా కొడుకు ఎలా మంచాన పడిపోయాడో చూసావా? నానా, నానా, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఐఏఎస్ అయి చూపిద్దామనుకున్నాను. నాన్న, ఒక అబద్ధం చెప్పడం మొదలు పెడితే దాని తర్వాత 100 అబద్ధాలు చెప్పాలి. ఒక్కసారి అబద్ధం చెప్పడానికి అలవాటు పడితే వాళ్ళ దానికి అలవాటు పడిపోతారు. అది కాకుండా వాడు మొత్తంగా మారిపోతాడు. కానీ కలలో కూడా అనుకోలేదు ఇటువంటి హీనమైన బుద్ధి నా కూతురికి ఏర్పడుతుందని చెప్పి. నాన్న, అమ్మా, తనని ఇక్కడి నుంచి పంపించేయండి. ముందు పంపించండి. వెళ్ళవే ఇక్కడి నుంచి. నా కొడుకుని ప్రశాంతంగా పడుకొని వాడి ప్రాణం తీసి వెళ్తావా నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నాన్న, ఎందుకు ఈ నాటకాలు? 2 దెబ్బలు పీకుంటే
ఇలా చేయడానికి భయపడేవాళ్ళు. అందువల్లేరా నువ్వు నువ్వుగా ఉన్నావు, నేను నేనుగా ఉన్నాను. మనము ప్రేమని చూపించాల్సిన చోట కఠినతనాన్ని చూపించకూడదురా. తనకి నా మీద ఉన్న ప్రేమ అదేరా నాకున్న పెద్ద ప్రేమ. ఐఏఎస్ అయిపోవటానికి బయలుదేరింది. పాపం తనకి తెలియలేదు. ఈ గులాబ్ సింగ్ డిక్షనరీలో ఐఏఎస్కి ఒకే ఒక అర్థం ఉంది, ఐ యామ్ సుపీరియర్. చాలా పెద్ద తప్పు చేసేసాను వదినా. ఇక మీదట నేను నాన్నకి నచ్చని ఏ పని చెయ్యను. నాన్ననెప్పుడూ బాధ పెట్టను, అబద్ధం కూడా చెప్పను. ఇలా చూడు బొమ్మ, ఏ బొమ్మ, నీకొకటి తెలుసా? నేను ఎందుకని ఎప్పుడు ఇషాని బొమ్మ బొమ్మ అని ఎందుకు పిలుస్తాను తెలుసా? తెలుసుకోవాలా? ఎందుకంటే తను ఎప్పుడు కూడా నేను ఆడించే బొమ్మలా ఉండాలి. తన రిమోటు నా చేతిలోనే ఉండాలి. అవును. నేను ఎప్పుడు నవ్వాలని చెప్తానో అప్పుడే నవ్వాలి. నేను ఎప్పుడు ఏడవాలని చెప్తే అప్పుడే ఏడవాలి. శభాష్. ఎప్పుడైతే నేను ఏమి చెప్పకుండా ప్రశాంతంగా ఉంటానో అప్పుడు గప్ చిప్మని నీ నోటి మీద వేలు పెట్టుకొని నువ్వు ఒక మూలలో కూర్చోవాలి. గుర్తు పెట్టుకో బొమ్మ, నువ్వు నుంచుంటాం, తింటాం, కూర్చుంటాం, ఏడవటం అంతా, నువ్వు నడుచుకునేది మొత్తం నా అరిచేతిలోనే ఉంది. అది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. నాకు ఊపిరి ఉన్నంత వరకు నీ ఇష్టానికి నువ్వు ఆటలాడటానికి కుదరదు. అరే మరిది గారు, వచ్చేసారా? టీ ఇవ్వనా? సిరాజ్ అన్నయ్య పోలీస్ స్టేషన్ లో నుంచి తిరిగి వచ్చేసాడు. ఎక్కడా? భగవంతుడా, నా కోరిక నెరవేరింది. పట్టుకో పట్టుకో. అంతా మంచికే. మరిదిగారు ఇంట్లో లేరు. లేకపోతే అనవసరంగా ఈయన దగ్గర తిట్లు తినాల్సి వచ్చేది. ఇక పోలీసు వాళ్ళకంటే ఈయన ఎక్కువ రక్తం పిలిచేస్తాడు. సూరజ్ బాబు, ఏంటి ఇలా దెబ్బలు తగిలాయి? పద పద. అరే అన్నయ్య వచ్చేశారు. అన్యా, మీకు దెబ్బ తగిలిందా? అరే ఆగు ఆగు, కూర్చొని కాస్త. చూడు బాబు, ఆ రౌడీ పోలీసులు నీ పైన చేయి చేసుకోలేదు కదా? లేదమ్మమ్మా, ఆ పోలీసులు నా మీద చేయి చేసుకోలేదు. సరేలే, తాగడానికి నీళ్లు తీసుకొస్తాను. బాబాయ్ చెప్పారు ఈసారి పోలీసులు నేనంత తేలిగ్గా వదలరునని. నువ్వు యూపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ లో వెళ్ళి బిట్టిచ్చావంటగా. ఈసారి అత్తగారింట్లో చాలా రోజులు ఉండబోతున్నావు. ఖచ్చితంగా గులాబ్ సింగే ఈసారి పై అధికారులకి ఫోన్ చేశారు, అంతేగా? అరే కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నాన్నగారిని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి? కానీ అన్నయ్య, మిమ్మల్ని ఎలా పోలీసులు వాళ్ళు వదిలేశారు బయటికి? వాళ్ళెక్కడ ఈజీగా వదిలారు? వాళ్ళకి చట్టాన్ని నేను నేర్పించాల్సి వచ్చింది. విషయం ఏంటంటే సిఆర్పి సెక్షన్ 56 ప్రకారంగా ఏ ఒక సాక్ష్యాలు లేకుండా ఒక వ్యక్తిని 2 గంటలకు మీద లాకప్లో ఉంచకూడదు. అలా చేస్తే అరెస్ట్ చేసిన వాడే పోలీస్ మీద కేసు వేయొచ్చు. ఇంకేం జరుగుద్ది? 2 గంటలు పూర్తయ్యే లోపలే లాకప్ ఓపెన్ చేసి రాజమర్యాదలతో రిలీజ్ చేశారు. దాట్స్ ఇట్. వెరీ స్మార్ట్. అది సరే గానీ ఈ సెక్షన్ల గురించంతా నీకెలా తెలుసు? క్రైమ్ లో నేను PhD చేశానమ్మా. PhD? ఇలా చూడు, మొదటిసారి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యాను. రెండోసారి లోపలికి వెళ్ళినప్పుడు మాస్టర్ అయ్యాను. మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు PhD తీసుకున్నాను. మీ అన్న ఎన్నిసార్లు చట్టాన్ని మీరాడో తెలుసా? చట్టంలో ఉన్న ఒక్కొక్క సెక్షను గుర్తుండిపోయేటట్టు.
ఏం ఆలోచిస్తున్నానంటే పార్ట్ టైం గా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటున్నావు? చెప్పండి అమ్మమ్మ. నువ్వు ముందు ఇది చెప్పు బాబు. నిన్న అసలు పోలీసులకు పట్టించింది ఎవరో, వాళ్ళ పేరు చెప్పు నాకు. చెప్పు. అమ్మమ్మ, ఆ విషయం వదిలేయండి. ఈ సమయం వరకు మీరు ఇంట్లో ఎలా ఉన్నారు? పనికి వెళ్ళలేదా? ఆ అమ్మ పైన ఏదో నిందలేసి ఆ పెద్దింటి యువరాని 4 రోజులు సెలవిచ్చి పంపించింది. ఏం చెప్పమంటావు బాబు? ఆడపిల్లల పెళ్లి బాధ్యత లేకపోతే వాళ్ళ బోడి పని వాళ్ళ ముఖాన్ని ఎప్పుడో కొట్టి వచ్చేసేదాన్ని. అసలు తలుచుకుంటేనే లాగి చంప చెల్లుమనిపించాలనిపిస్తోంది. ఇలాగే చెప్పి చెప్పి ఓ 1000 సార్లు చంపబగలగొట్టుంటది. అంటే కలలో. తల్లి ఉండుంటే సంస్కారం నేర్పించుండేది. అమ్మ లేదు కదా, డబ్బు పొగరు చూపిస్తోంది. తిను. నీకు నచ్చిన చపాతీ బంగాళదుంప కుర్మా చేశాను. తిని చెప్పు ఎలా ఉందో. అమ్మమ్మ, నీ చేతిలారా వండిన వంట ఎప్పుడు రుచిగా లేకుండా ఉంటుంది. అదిరిపోద్దమ్మమ్మా. అరే వావ్ 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 వావ్, ఇక్కడ విందు జరుగుతోందా? ఇంకా తినడానికి ఇవ్వండి అతనికి. అది కాకుండా నా కొడుకు ఇప్పుడు పెద్ద యుద్ధంలో గెలిచొచ్చాడు. ఒట్టి చపాతీ కుర్మా మాత్రమే ఉంచారు? అంతేనా? ఏదైనా స్వీటుగా పాయసం చేసిచ్చుండొచ్చుగా. జైల్లో వీడికి తాగడానికి మంచినీళ్ళైనా ఇచ్చారో లేదో. మరిది గారు, సూరజ్ని ప్రశాంతంగా తిన్నివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు హితబోధులన్నీ చెప్పచ్చు. వదినా, వీడిని బయట వాళ్ళు తిట్టి తిట్టి అలవాటైపోయింది. మనం తిట్టడం వల్ల మారతాడా ఏంటి? అది జరుగుతుందా? నా ఇష్టం కోసం నేనేమి ఈ పని చేయట్లేదు. అరే అరే అరే, ఇప్పుడే గుర్తుకొస్తోంది. నేనొచ్చి మీకు చేతులు జోడించి హారతి తీసి తిలకం పెట్టి వెళ్ళి రౌడీ అవ్వండి, ప్రపంచాన్నే దున్నేయండి అని చెప్పానుగా. నగరం మొత్తం ధ్వంసం చేయి, అందరి తలలు బద్దలు కొట్టు, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అన్నాను కదా. నీకు సిగ్గుగా లేదా? అందరూ ఎగతాళి చేసేటప్పుడు నీకు పరువు పోలేదా? ప్రజలేం ఆలోచిస్తారో ఆలోచించావా? వాళ్ళు ఇదే చెప్తారు. వీళ్ళ బాబు మంచి అలవాట్లు నేర్పించకపోవడం వల్లే వీడు రౌడీ అయ్యాడంటారు. ఎవరికి ఏ పని దొరుకుతుందో ఆ పనే కదా చేస్తారు. నువ్వే మధ్యలో మాట్లాడకు. నోరు మూవే. సూరజ్, అరే ఆగండి, వాడిని ఎవరైనా ఆపండమ్మా. భోజనం తినకపోతే నలుగురు తలల్ని బద్దలు కొట్టడానికి వీడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నా. సూరజ్, తినేసెలు బాబు, తిను. కడుపు నిండిపోయిందమ్మమ్మా. నీలాంటి ఒకడి వల్ల మీ అమ్మా నాన్నలకి ఈ కాలేజ్కి మాత్రమే కాదు, నిజానికి దేశం అంతటికీ కళంకం. నాన్న, నా మీదున్న కోపాన్ని మందులపైన చూపించకండి. ఈ బుట్టబొమ్మని క్షమించరా? మీరు కోరుకునేవారు కదా ఆరవ్ని ఐఏఎస్ చేయాలని. కానీ తను ఐఏఎస్ అవ్వలేకపోయాడు కదా, అందుకని. ఆరవ్, నువ్వు ఐఏఎస్ అవ్వాలని నేను ఆశపడితే మాత్రమే, అప్పుడు నువ్వు మాత్రమే ఈ ఇంట్లో ఐఏఎస్ అవ్వగలవు. యాక్సిడెంట్ తర్వాత నువ్వు ధైర్యం లేకుండా నువ్వు నన్ను మోసం చేశావు. కానీ ఇప్పుడు ఏంటంటే నీ ప్లేస్లో తనని వెళ్ళి ఐఏఎస్ పరీక్ష రాయమని చెప్పావా? నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నేను సంతోషంగా ఉంటానని ఎలాగనుకున్నావు? ఈ ఇంట్లో నా పిల్లలు ఏం చెయ్యాలి, ఏమి చదవాలనే నిర్ణయాన్ని మాత్రం ఒక్కళ్ళే తీస్తారు. అది ఎవరో కాదు, నేనే. నీ అన్నయ్యని ఒకసారి చూడు. నేను ఆశపడితేనే వాడు లాయర్ అయ్యాడు. నేను ఒప్పుకుంటేనేరా వాడు లాయర్ చదివింది. నువ్వు నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నావు, కానీ నీ చెల్లెలి మీద దాన్ని రుద్దాలని చూస్తున్నావా? అలాగే నువ్వు
నా గురించి నీకంతా తెలిసి కూడా నాకు నిజమైన సంతోషం ఎందులో ఉందని అస్సలు నీకు తెలియకుండా పోయిందా ఏంటి? ఆడవాళ్లు చెయ్యాల్సిన పని ఇంటిని చూసుకుంటమే, ఈ దేశాన్ని ఏలటం కాదు. ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటేనే మర్యాద. నీ అత్తవారింటికి నువ్వు వెళితే ఈ ఇంటిని గౌరవించేటట్టుగా నువ్వు నడుచుకోవాలి, అసహ్యం చేసేటట్టు కాదు. ఈ ఇల్లు, ఈ గులాబ్ సింగ్ రాజ్యం, మీ భవిష్యత్తు మొత్తం నేనే నిర్ణయిస్తాను. నేనే. ఇటు చూడు కోడల, ఈ సంవత్సరంలో ఈ ఇంట్లో ఒక బిడ్డ ఏడుపు నేను విని తీరాలి. అర్థమైందా? ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసి సంపాదించిన డబ్బుతో తినే చపాతీలంటేనే నాకు ఇష్టం. అందరూ ఎగతాళి చేసేటప్పుడు నీకు పరువు పోలేదా? ప్రజలు ఏం ఆలోచిస్తారో ఆలోచించావా? వాళ్ళు ఇదే చెప్తారు, వీళ్ళ బాబు మంచి అలవాట్లు నేర్పించకపోవడం వల్లే వీడు రౌడీ అయ్యాడంటారు. సూరజ్, ఏం చేస్తున్నావు? ఈ బోర్డులో ఏం రాసిందో నువ్వు చదవలేదా? అరే నేను నీ మొఖాన్ని చదివాను. అందులో చాలా తెలివిగా రాసింది నువ్వు ఇంట్లో ఏం తినలేదని. ఇదిగో తిను, నేను అమ్మకి తెలియకుండా తీసుకొచ్చాను. అరే విద్యా, అరే ఈ రోజు నేను ఈ జాతకాన్ని చదివానులే. అందులో ఏముందంటే ఈ రోజు నువ్వు నా దగ్గర బాగా తన్నులు తింటావని. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేనే కొట్టానని చెప్పు, అర్థమైందా? ఇంటికి వెళ్ళాక అన్ని కిటికీలు మూసేసుకో, మర్చిపోకు. అప్పుడే సూరజ్ మొహాన్ని చూడలేడు, అర్థమైందా? ఇంకా ఎప్పుడైనా సూరజ్ తో పాటు నేను చూశాను, ఈ రోజు కేవలం చేత్తోనే ఆపాను. నెక్స్ట్ టైం నేను పైనుంచి కింద తోసేస్తాను. వెళ్ళు. విద్యా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేంటి నాకు బాడీగార్డా? అవును, నేనే నీ బాడీగార్డ్. అదిగో ఉన్నాడు కదా నీ ఫ్రెండ్, వాడు దేనికి పనికిరాడు, చేతిలో బోర్డు మాత్రం ఉంచుకుని తిరుగుతాడు. నీకెప్పుడైనా హెల్ప్ చేశాడా? అగో నీకోసం ఒకటి తీసుకొచ్చాను, తెస్తాను. నేను స్వయంగా నా చేతులతో నీకోసం పాయసం చేశాను. త్వరగా తినేసి ఎలా ఉందో చెప్పు. పర్వాలేదే, ఇంత ఘాటుగా మాట్లాడే అమ్మాయి నా కోసం పాయసం చేసుకుని వచ్చిందా? ఘాటుగా మాట్లాడితే ప్రేమ ఉండదా? నువ్వు ముందుగా తిను, లేదంటే నేనే తినిపిస్తాను. ముందు 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 అక్కడ పెట్టు. నేను అక్కడ పెట్టి నేను తీసుకుని తింటా. అయ్యగారు చెప్పండి. అయ్యగారు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే అయ్యగారు, మీరేం దిగులు పడకండి. అరే పాయసం తినేసి వెళ్ళు. వచ్చి తాగుతాను. నీకే తెలుసు కదా అయ్యగారు నాకు దేవుడు లాంటోడని. అలాంటి దేవుడి కోసం పాయసం ఏంటి, ప్రపంచం వదులుకుంటా. ఈ ప్రపంచంలో నేను మొదట అమ్మాయిని అనుకుంటా. వాడు ఎంతకెంత బయటవాడని చెప్పినా సరే నువ్వు నా వాడివి నేను చెప్పకుండా ఉన్నా. నేను చూస్తానులే నువ్వు ఎన్ని రోజులు ఇలాగే ఉంటావని. రౌడీ వెదవా, నిన్ను పోలీసులు వెంటనే ఎలా వదిలారు? వీడు ఎప్పుడూ బాడీగార్డుగా నీతోనే ఉండబోతున్నాడు. నీ నీడలా వాడు నీ వెంటే ఉంటాడు. అప్పుడే నువ్వు అబద్ధం చెప్పటానికి కూడా భయపడతావు. కానీ నాన్న, ఇతను ఒక పెద్ద రౌడీ. ఎవరు మంచివాళ్లు చెడ్డవాళ్ళని నిర్ణయించే శక్తి నీకంటే నాకు ఎక్కువ ఉంది. వీడు చెడ్డవాడు కాదు, చెప్పాలంటే వాడు చెడు దగ్గర నుంచి నేను కాపాడతాడు.
వాడికి నేను అంత వివరంగా చెప్పాను. సరే, నువ్వు బండెక్కు. కానీ ఇలా చూడు బంగారం, ఎదురు చెప్పకుండా బండెక్కు కూర్చో. సూరజ్, నాకు బాగా తెలుసు నీకు అప్పగించిన పనిని నువ్వు సరిగ్గా నువ్వు చేస్తావని. నీ మీద నాకు నమ్మకం ఎక్కువ ఉంది. ఆ దేవుడు నా మీద ఉంచుకున్న నమ్మకం పోవచ్చు, కానీ మీది పోదు. మంచిది, బయలుదేరు. రామా 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 రామా. ఒరే నాన్న, నువ్వెందుకురా ఇలాంటి పని చేసావు? వెళ్ళి వెళ్ళి నువ్వు పిల్లికి పాలకు కాపలా ఉండే పని ఎందుకు ఇచ్చావురా? అసలు నీ ఉద్దేశం ఏంటి? వయసు కుర్రాన్ని దానికి బాడీ గార్డుగా పెట్టావు? ఆ కుర్రవాడు ఉన్నాడే, వాడు కఠినమైన బ్రహ్మచారమ్మ. ఖచ్చితంగా వాడు నా కూతుని బాగా చూస్తాడు, కానీ ఎప్పటికీ తనని మాత్రం వాడు చూడడు. బండి ఆపు. ఏమైంది? చెప్తున్నానుగా, బండి ఆపమని. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇషాక ఎప్పుడు లేటుగా రారని. ఈశాలంటే ఓ మంచి వ్యక్తి అని నేను ఎప్పుడు ఆలోచించలేదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకు? బాడీ గార్డ్వేగా, బాస్ అవ్వాలని చూడకు. అయ్యగారు మిమ్మల్ని చూసుకోమని నాతో చెప్పారు. అంతలోగా మా నాన్న నీకు యజమానైపోయాడా? మా నాన్నకి తెలిస్తే నువ్వెంత పెద్ద రౌడీవో కేడీవో నిన్నే కాదు, నీ నీడను కూడా నా వెంట రానివ్వడు, తెలుసా? సరే గానీ ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరు బండెక్కండి. నీకు వినపడడం లేదా? నేను నీతోటి ఎక్కడికి రాను. ఎల్లి నీ పని చూసుకో. ఆ పనే చేస్తున్నాను. మీరు ముందు వెళ్ళి బండెక్కండి. నేను నీతో ఎక్కడికి రాను. మీరు రాకపోతే అయ్యగారికి ఫోన్ చేసి చెప్తాను. రానంటే రాను. మీరు పదండి, లేదంటే అయ్యగారికి ఫోన్ చేసి చెప్తాను. నిన్ను ఒప్పించడానికే అందమైన పూలు చేత్తో పట్టుకున్నాడు. అదంతా సరే, మీ గొడవని ఇంటికెళ్ళి పెట్టుకోండి, సరేనా? అదేంటంటే భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడ్డమే మంచిది. వీడు నా హస్బెండా? ఎప్పటికీ కుదరదు. పెళ్ళామా? అసలు కుదరదు. బ్రహ్మచారి